Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tunes. In this video, we will discuss Introduction to C language. ఈ వీడియోలో మనము C language introduction ఏంటో చూద్దాం. So before starting that, what is a language? What is computer language? So జనరల్గా లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 persons ఉన్నారు అనుకుందాం. 2 persons మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. సో లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ 2 persons. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్. ఓకే, సో లాంగ్వేజ్ ఫాలోస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రామర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 persons మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ తెలుగు ఆర్ హిందీ అండ్ సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో వీరిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అంటే సింపుల్గా 2 persons మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి జనరల్గా. సో దాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. సో ఒకవేళ డెఫినేషన్ చెప్పాలంటే ఏం చెప్తాము? లాంగ్వేజ్ అంటే it is a set of instructions which is used to communicate with each other. ఓకే, మనం ఏదైనా అడిగామనుకోండి వేరే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాలి. వాళ్ళు చెప్పే రీజన్, వాళ్ళ రెస్పాన్స్ కూడా మనకి అర్థం అవ్వాలి. సో అలా అర్థం అవుతేనే దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఓకే, సో అలా కమ్యూనికేట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, సో మరి వాట్ అబౌట్ కంప్యూటర్ లాంగ్వేజ్? సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి మరి? ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ or it is a predefined software used to communicate with system. సో సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు కంప్యూటర్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, సో కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రీడిఫైన్డ్ అప్లికేషన్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ది సిస్టమ్ ఆర్ కంప్యూటర్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ కంప్యూటర్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే మనం అలా చెప్పుకోవచ్చు. సో మరి కంప్యూటర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు పర్సన్? సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు సిస్టమ్ దగ్గరికి పర్సన్ ఎందుకు వెళ్ళాలి? సో ఎందుకు సిస్టమ్ పైన డిపెండ్ అవుతున్నాడు పర్సన్? ఒక మెషిన్ పైన ఎందుకు డిపెండ్ అవుతున్నాడు అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే హ్యూమన్ వల్ల కాని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అప్పుడు మెషిన్ దగ్గరికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంకులో మన అమౌంట్ డ్రా చేయాలి అనుకుందాం. సో అప్పుడు మన ప్రొసీజర్ ఏంటి? మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ ఏదో ఒక ఫామ్ ఉంటే దాన్ని ఫిలప్ చేయాలి. క్యూ లైన్ ఉంటే క్యూలో నిల్చోవాలి. సో మన ప్రాసెస్ అంతా జరగాలంటే మినిమం ఒక 2 hours 3 hours టైం పడుతుంది. ఓకే, సో అదే మనకి ఏటీఎం మిషన్ ఉందనుకోండి, విత్ ఇన్ 1 minute. సో 1 minuteలో మన అమౌంట్ ఎంత కావాలన్నది డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మిషన్ రావడం వల్ల మనకి ఏమైంది అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్గా పని అనేది జరిగిపోతూ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ మిషన్స్ లేవనుకోండి చాలా టైం తీసుకుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే చాలా టైం పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హైదరాబాదే తీసుకోండి. హైదరాబాద్లో 2 branches ఉన్నాయనుకుందాం, మన ఎస్బీఐ బ్యాంకు లేదో ఏదో ఒక బ్యాంకు. సో హైదరాబాద్లో ఉన్న జనాలందరూ ఆ బ్యాంకు లైన్లో నిల్చుంటే మనది వచ్చేసరికి మార్నింగ్ పోతే మనం ఈవినింగ్ అవుతుంది మనం అమౌంట్ డ్రా చేసుకొని రావడానికి. అదే మనకి ఏటీఎం మిషన్ ఉందనుకోండి 1 minuteలో అయిపోతుంది. ఓకే, సో హ్యూమన్ మిషన్ మీద డిపెండ్ అవుతున్నాడు ఎందుకంటే ఫాస్ట్గా చేసుకోవడానికి పనులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా చిన్న కాంప్లెక్స్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 factorial ఎంత? డైరెక్ట్గా చెప్పవచ్చు 24. 5 factorial ఎంత? 120. 120 factorial ఎంత? క్వశ్చన్ చెప్పండి చూద్దాం. ఈరోజు మొత్తం మనం కూర్చున్నది కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. చేయొచ్చు, బట్ టైం తీసుకుంటుంది. అదే మనకి ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్లో 120 factorial కొట్టగానే మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో అదే మనకి మిషన్ లేదనుకోండి, దీన్ని చేయాలంటే మనకు చాలా ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక పర్సన్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాడు, ఒక మెషిన్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే, ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినా మిషన్ మీదే డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుండి మనం ఎక్కడో ఒక 100 kilometers వెళ్ళాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నడుచుకుంటూ పోవాలంటే ఎంత టైం పడుతుంది? సో దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక వెహికల్ యూజ్ చేస్తున్నాడు.
బైకా, లేదంటే కారా, లేదంటే ఇంకోటి ఏదైనా బస్సా, సో అలాంటివి యూజ్ చేస్తున్నాడు. సో అలాంటివి లేకపోతే చాలా ప్రాబ్లం. క్లియర్. సో ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పర్సన్ ఏం చేస్తున్నాడంటే సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నాడు అనుకుందాం. ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్. మరి పర్సన్ కంప్యూటర్ సిస్టమ్ని కమ్యూనికేట్ చేయాలంటే మరి లాంగ్వేజ్ కావాలి కదా. ఓకే, సో మన పర్సన్ కమ్యూనికేషన్ చేయాలంటే ఇంగ్లీషు, తెలుగు ఇట్లాంటి లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. వాట్ అబౌట్ కంప్యూటర్? మరి కంప్యూటర్ని ఆపరేట్ చేయాలంటే కంప్యూటర్ రిలేటెడ్ లాంగ్వేజ్ కూడా కావాలి. అంటే ఈ పర్సన్ ఈ సిస్టమ్ని కమ్యూనికేట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కంపల్సరీగా. అంటే పర్సన్ ఒక లాంగ్వేజ్ని అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజు, C++, లేదంటే జావా, అట్లాగే పైథాన్ లేదా .NET. సో ఇలాంటి హై లెవెల్ లాంగ్వేజెస్ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటే ఆ కంప్యూటర్తో మనం వర్క్ చేయొచ్చు. క్లియర్. సరే, కంప్యూటర్ లాంగ్వేజ్ని ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము. మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ మనం రాయాలి. మనం ఏం చేయాలని ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్గా అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 10, y = 20, z = x + y చేశాము. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ z అన్నాను. సో ఇది ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకుందాం. ఓకే, ఒక పర్సను ఒక కంప్యూటర్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ ఏదో ఒక నేర్చుకొని తర్వాత ఒక ప్రోగ్రామ్ రాసిండు. మరి ప్రోగ్రామ్ రాసిన తర్వాత డైరెక్ట్గా సిస్టమ్కే ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? అంటే మన కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ బైనరీ లాంగ్వేజ్. ఓకే, సో సిస్టమ్కి వచ్చే లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్. అది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే 0s and 1s ఉంటుంది. సో బైనరీ లాంగ్వేజ్ మనం అండర్స్టాండ్ చేసుకోలేము. అది చేయాలంటే చాలా ప్రాబ్లం. ఓకే, సో దానికోసం మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకే, సో మనం రాసింది ఇది హై లెవెల్ లాంగ్వేజ్. క్లియర్. సో ఇది మనం డైరెక్ట్గా సిస్టమ్కి ఇస్తే అండర్స్టాండ్ అవ్వదు. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్లేట్ చేయాలి. క్లియర్. సో ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ కావాలి. సో దాన్నే మనం అఫీషియల్గా కంపైలర్ అంటాం. ఏమంటారు? కంపైలర్. సో ఈ రాసిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్, దీన్ని మనము సోర్స్ కోడ్ అంటాం. ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ని కంపైలర్కి ఇస్తే కంపైలర్ ఈ సోర్స్ కోడ్ ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసినాం మనం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో దీన్ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది, బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా కన్వర్ట్ చేసింది అనుకుందాం. 0011 ఏదో ఇలా కన్వర్ట్ చేసుకుంటూ పోయింది. ఓకే, సో మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో కంపైలర్కి ఇస్తే కంపైలర్ తీసుకొని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసింది. ఇప్పుడు సిస్టమ్ అండర్స్టాండబుల్ ప్రోగ్రామ్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రోగ్రామ్ని సిస్టమ్కి ఇవ్వాలి. క్లియర్. అంటే సిస్టమ్కి ఇది ఇన్పుట్. ఇప్పుడు సిస్టమ్ ఈ రాసిన బైనరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కోడ్ దాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి ఫైనల్లీ ఇట్ గివ్స్ అవుట్పుట్. ఓకే, సో అవుట్పుట్ ఎంత మనకి ఇక్కడ 30, z = 30. ఓకే, సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీన్నే మనము కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటాము. ఓకే, సో కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది స్టోరీ. ఒక పర్సన్ ఒక సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు సిస్టమ్కి ఇస్తే అప్పుడు సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసి అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇది జనరల్గా కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే, సో మన కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే సిస్టమ్తో కమ్యూనికేషన్ చేయడానికి, సిస్టమ్తో కమ్యూనికేట్ చేయడానికి, సిస్టమ్ని ఏదైనా రన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్ ఉందనుకోండి, ఏటీఎం మిషన్ రన్ చేయాలంటే డైరెక్ట్గా చేయలేము. సో దానికి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే వితౌట్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇన్బిల్డ్ ప్రోగ్రామ్ ఒకటి రాసి పెట్టి ఉంటాయి. సో ఆ ఇన్బిల్డ్ ప్రోగ్రామ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. డైరెక్ట్గా డెబిట్ కార్డు పెట్టేసి ఆపరేట్ చేసేసుకుంటున్నాం మనం. అంటే ఇంటర్నల్గా ప్రోగ్రామ్స్ అన్నీ రాసి పెట్టినాం అక్కడ. సో మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ రాయలేము. ఓకే, సో ఇది మనకి కమ్యూనికేషన్ ప్రాసెస్. మరి వాట్ అబౌట్ సి లాంగ్వేజ్ చూద్దాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, సో సి లాంగ్వేజ్ని ఎవరో డెవలప్ చేశారు, సి లాంగ్వేజ్తో మనం ఏమేమి చేయొచ్చు,
సో ఇక్కడ సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ ఏందో చూద్దాం. సి లాంగ్వేజ్. So C language was developed by Dennis Ritchie at Bell Laboratories, Bell Labs, AT&T in 1972. C language was developed by Dennis Ritchie in 1972 at Bell Laboratories, AT&T. So C language అనేది జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ computer programming language. It is also called high level language also. దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో సి లాంగ్వేజ్ అనేది యాక్చువల్గా హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము, కానీ యాక్చువల్లీ అది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఎందుకు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనాలి అంటే సి లాంగ్వేజ్లో హై లెవెల్ లాంగ్వేజ్ ఉంది ప్లస్ లో లెవెల్ లాంగ్వేజ్ కూడా ఉంది, రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్లు ఉన్నాయి, ప్లస్ లో లెవెల్లో ఉన్న కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనము మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే, సో దీంతో మనం ఏం చేయొచ్చు, అసలు వాట్ అబౌట్ జనరల్ పర్పస్? జనరల్ అంటే ఏంటి? ఎప్పుడన్నా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కిరాణా జనరల్ స్టోర్ అని ఉంటుంది, లేదంటే మెడికల్ జనరల్ స్టోర్ ఉంటుంది. సో జనరల్ మీన్స్ ఆల్ ఐటమ్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్ అని. సేమ్ ఇక్కడ కూడా. సో జనరల్ పర్పస్ అంటే యూజింగ్ సి లాంగ్వేజ్ వీ కెన్ డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, సో అట్లాగే పాపులర్ గేమ్స్, గ్రాఫిక్స్ గేమ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు సి లాంగ్వేజ్తో. అట్లాగే ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఎలక్ట్రానిక్ గుడ్స్లో ఉండే సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఓవెన్స్లో కానీ, లేదంటే రిఫ్రిజిరేటర్లో కానీ, లేదంటే వాషింగ్ మిషన్లో కానీ. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ సి లాంగ్వేజ్తో మనం క్రియేట్ చేయొచ్చు. అట్లాగే డేటాబేసెస్ క్రియేట్ చేయొచ్చు, అట్లాగే నెట్వర్క్ డివైజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ మనము సి లాంగ్వేజ్ డెవలప్ చేయొచ్చు. అందుకే సి లాంగ్వేజ్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఓకే, మరి వాట్ అబౌట్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నాము? స్ట్రక్చర్ ఓరియంటెడ్ అంటే దీనికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ యూజింగ్ ఫంక్షన్స్, అంటే ప్రతి ప్రోగ్రామ్ ఇక్కడ త్రూ ఫంక్షన్లోనే ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి, దానికి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి. అట్లాగే ఇట్ ఈజ్ ఏ పోర్టబుల్ అంటాడు. పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఒక కంప్యూటర్ సిస్టంలో మనం రాసామనుకోండి, దాన్ని వేరే సిస్టంలో కూడా మనం రన్ చేయొచ్చు. అదే ప్రోగ్రామ్ని వేరే సిస్టంలో కాపీ పేస్ట్ చేసి అక్కడ కూడా మనం దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, అక్కడ కూడా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దాన్ని మనం పోర్టబిలిటీ అంటాం. ఒక సిస్టంలో డెవలప్ చేసినాక ఇంకో సిస్టంలో కూడా దాన్ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, దాన్ని మనం పోర్టబిలిటీ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఫ్లెక్సిబిలిటీ, రిలయబిలిటీ, ఈజీ, సింపుల్ లాంగ్వేజ్. సో ఇలాంటివన్నీ మనము సి లాంగ్వేజ్కి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒకసారి సి లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే సి లాంగ్వేజ్ ఐడియాస్ ఏమున్నాయో చూద్దాం. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ మనం రాయాలంటే మనకి ఐడిఈస్ కావాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అంటే కంపైలర్స్ కావాలి. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి మనకు చాలా ఐడియాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది టర్బో C++, అట్లాగే
Borland C++. Third one, Dev C++. Fourth one, Code Blocks. ఇలాంటివన్నీ ఐడీస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అసలు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, it provides complete environment in which we can write, we can compile, we can execute C program. అంటే C ప్రోగ్రామ్ని మనం రాయడానికి, కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే, ఒక ఎడిటర్ అన్నట్టు. దీన్నే మనము ఎడిటర్స్ కూడా అనొచ్చు, ఆర్ ఎడిటర్స్, ఎడిటర్ ఆర్ ఐడి. ఓకే, సో ఇది లేకపోతే మనము సి ప్రోగ్రామ్ని రాయలేము. సి ప్రోగ్రామ్ని మనం రాయాలంటే ఒక ఐడి కావాలి. ఓకే, సో అది. సో ఇందులో ఈ ఫస్ట్ టూ వచ్చేసి టర్బో C++, బోర్లాండ్ C++. ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేటివి వర్క్ అవ్వవు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేటివి వర్క్ అవ్వవు కొన్ని. అదే మనకు దేవ్ C++ కానీ కోడ్ బ్లాక్స్ కానీ ఈ రెండిట్లో అయితే ఆల్ ఫీచర్స్, ఆల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ వర్క్ అవుతాయి. సో కాబట్టి మనం సి లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాలంటే దేవ్ C++ కానీ కోడ్ బ్లాక్స్ కానీ యూజ్ చేసి మనము సి లాంగ్వేజ్ని అయితే మీరు నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దేవ్ C++ అనేది ఐడి వచ్చేసి ఓన్లీ విండోస్ పర్పస్, విండోస్ ఆపరేటింగ్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో దేవ్ C++ అనేది ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయడానికి డెవలప్ చేసిన ఐడి. అదే మనకి కోడ్ బ్లాక్స్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది, యూనిక్స్లో వర్క్ అవుతుంది, అట్లాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వర్క్ అవుతుంది. సో మనకి ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ అయితే డిగ్రీకి దేవ్ C++ని ప్రిఫర్ చేస్తున్నాయి, అట్లాగే బీటెక్లో కూడా. సో వాళ్ళకు కూడా C++ ఉంటుంది కాబట్టి వాళ్ళని దేవ్ C++లోనే ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ పెడతాం. ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది డెవలప్ చేసుకోవడానికి, సి కానీ C++ కానీ ఇలాంటివి చేసుకోవడానికి. ఓకే, సో మీరైతే ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ సెషన్లో వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, అట్లాగే దేవ్ C++ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఓకే, సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ ఏంటి, వాట్ ఈస్ లాంగ్వేజ్, వాట్ ఈస్ కంప్యూటర్ లాంగ్వేజ్. సో ఇలాంటివన్నీ మనం చూసాం. నెక్స్ట్ సెషన్లో మిగతాయి చూద్దాం. ఓకే, సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మీ ముందు అయితే తీసుకొస్తాను. అట్లాగే కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ కూడా మీకు కంపల్సరీగా చెప్తాను, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.